ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మీరు ఒక్కసారిగా ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక్కసారిగా ఆరోపణలు చేయాల్సి వచ్చింది. Let me clarify you one thing. His occupation is Janasena MLA. He is just MLA from Janasena party. ఓకే. కానీ నేను ఎలా చూస్తున్నానంటే అతను ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయి, అంతే అండి. ఓకే. అతను ఏ ఆక్యుపేషన్ అయినా కానివ్వండి. ఇప్పుడు వీణా అంటే షీ ఈజ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ ఆఫీస్, రైల్వే కోడూర్, అంతే. శ్రీధర్ ఎవరు అంటే హీ ఈజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ జనసేన పార్టీ అండ్ దట్ ఈస్ ఇట్. నో పాలిటిక్స్ హియర్. అండ్ ఇన్ని రోజులు ఎందుకు ఏం చేయలేదు, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు అంటే ఈ 1 year నేనేం ఖాళీగా లేను. నేను ఎవ్రీ సింగిల్ పర్సన్ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఐఎమ్ అలోన్ విత్ మై కిడ్. నాకు అంత ధైర్యం చేయడం రాలేదు. కానీ నేనైతే అలా కామ్గా లేనండి. అతను అలా హెరాస్ చేస్తుంటే అయితే నేను కామ్గా లేను. ఎవ్రీ సింగిల్ పర్సన్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు, నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ, ముక్క రూపానందరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, వాళ్ళ సన్స్ కానివ్వండి, ఒక్కసారి అతను ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నాడు వీడు అనేసి ఒక్క చెక్ చేసి ఉంటే వాళ్ళకే అర్థమయ్యి వాళ్ళే ఆపుండేవాళ్ళు. కానీ ఎవ్వరూ ట్రై చేయలేదు. నేను ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యానో ఐ హ్యావ్ మై ఎవిడెన్సెస్ ఇన్ మై ఫోన్, లైక్ కాల్ లాగ్ కానీ మెసేజెస్ కానీ. ప్రతిసారి ముక్కవారిపల్లికి వెళ్ళిన ప్రతిసారి ఐ కంటిన్యూస్లీ కంప్లైంటింగ్ ఆన్ హిమ్.